పాయింట్ చెప్పారు, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలే అని. హౌ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్? ఒక సెమిస్టర్కి నాకు అర్థమైపోయింది బీటెక్ నాట్ ఆ కప్ ఆఫ్ టీ అని. అంటే ఇంటర్లోనే మీకు దృఢంగా ఫిక్స్ అయిపోయింది. మ్యాథమెటిక్స్లో చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ ఉంది. యూట్యూబ్లో చాలా పాడ్కాస్ట్ వస్తుంది. డైనమిక్ రోల్ ఉంటుంది, అడ్వెంచరస్ లైఫ్ స్టైల్ ఉంటుంది, యూనిఫామ్లో ఒక ప్రైడ్ ఉంటుంది కదా. సో అదే ఇప్పుడు నుండి మనకు ఎంఎస్ మ్యాథమెటిక్స్ ఫినిష్ చేసి రిజల్ట్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి, కానీ నేను పోలేకపోయాను. అంటే అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోయింది. దాంట్లో నువ్వు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఆ టైంలో ఆ స్టెప్ అనేది బోల్డ్ స్టెప్ నిజం చెప్పాలి. ఎందుకంటే ఇఫ్ యూ ఫెయిల్డ్ ఇన్ దట్, ముందు నుండి సివిల్ సర్వీసెస్ అనే ఉంది. ఎందుకంటే అదొకటి తప్ప మనకి వేరే తెలియదు. కోచింగ్ తీసుకోలే, నాకు జాబ్ రాలేదు, యూట్యూబ్ నేర్చుకొని జాబ్ కొట్టారు, గ్రేట్. అది సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. నీ స్ట్రెంగ్స్ ఏంది, నీ వీక్నెసెస్ ఏంది, ఈ బాడీ పొజిషన్ ఏంది, ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఫీలింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. 8 ఇంటర్వ్యూస్ నేను ఫెయిల్ అయిపోయినా. 8 ఇంటర్వ్యూస్. 9th ఇంటర్వ్యూలో ఐ స్కోర్డ్ 123 out of 150. మీ పేరెంట్స్ ఓన్ వాయిస్ కాకుండా బయట కూడా ఒక వాయిస్ ఇస్తారు, అప్పుడు ఏమైనా అడిగిందా? కాంక్రీట్గా అన్ని ఫౌండేషన్స్ ఫామ్ అయిపోయినాయి నాకు. దీని మీద కూర్చుంటే లైఫ్ అంతా ఇక్కడ స్టక్ అయిపోయింది. చుట్టుపక్కల అయితే చాలా చేంజ్ చూసినాను నాకు. మా పేరెంట్స్ కూడా నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నా వాళ్ళు ఏ రోజు ఏమనలేదు. సో దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. ఓకే, మనదే ర్యాంక్ 138 అని. అప్పుడు ఇంకా గట్టిగా గూస్ బంప్స్ వచ్చి